ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, నా పేరు నోబుల్. నేను ఎవాంజలిస్ట్గా నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను ఆఫ్రికాలో మిషనరీగా నేను ఈస్ట్ ఆఫ్రికా, కెన్యా, ఉగాండా, తంజానియా, సౌత్ సుడాన్కి ప్రభు ప్రేరేపణతోని నేను అక్కడ వెళ్ళే పరిచర్య కూడా ఎవాంజలిజం పరిచర్య నేను చేస్తుంటాను. ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశంని బట్టి మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన సేవలో మరి ఈరోజు మనం పర్సనల్ ఎవాంజలిజం అనే సబ్జెక్ట్ని దాని మీద మనం ధ్యానించబోతున్నాము. ముందుగా పర్సనల్ ఎవాంజలిజం అనగా దాని అర్థం ఏందండి అనగా గుడ్ న్యూస్. మనకు ఈ గుడ్ న్యూస్ అనేది ప్రభు ఈ లోకానికి మనకు ఒక యేసు ప్రభు రూపంలో మనకి మానవాళ్ళకి అందరికీ హ్యూమన్ కైండ్కి మనకి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం ఏంటంటే సాల్వేషన్ అనగా మనము రక్షణలో మనకు రక్షణ భాగ్యము మనకు పొందుకోవడానికి మనకు ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని మనకు ప్రభు తండ్రి దేవుడు మనకు ఇచ్చినట్టు మనకు బైబిల్ చెప్తుంది. అయితే దీంట్లో ఎన్నో విషయాలుగా మనము ముందెళ్ళి తెలుసుకోవచ్చు. ఎన్నో విషయాలు అంటే పర్సనల్ ఎవాంజలిజం అంటే ఏంటి, ఎవాంజలిజం అంటే ఏంది, తర్వాత ఎవాంజలిజంలో ఉన్న ఎన్ని రకాలైన ఎవాంజలిజం చేయబడుతుంది ఈ పరిచర్యలో అనేది మనము రాబోయే క్లాస్లో మనము ఇంకా ఎక్కువగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా నన్ను ప్రభు ఈ ఎవాంజలిజం అనే ఆఫీస్, ఎందుకంటే ఈ ఎవాంజలిజం అనేది 5-fold మినిస్ట్రీగా మనము గుర్తించవచ్చు. 5-fold మినిస్ట్రీలో ప్రభు మనకు ఇచ్చిన మినిస్ట్రీకి ఇచ్చిన 5-fold మినిస్ట్రీస్. ఒకటి ఎఫెషియన్స్ చాప్టర్ 4 సబ్జెక్ట్లో మనం 4 and 11లో మనం చదువుదాం. Ephesians 4:11 ప్రకారము the Bible says, and he gave some as apostles and some as prophets, some as evangelists and some as pastors and teachers. Now these are the gifts Christ gave to the church. ఈ 5 ఆఫీసులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మన చర్చ్కి ఇచ్చిన గిఫ్ట్స్లో ఇది ఒకటి ఎవాంజలిజం అనేది ఒక గిఫ్ట్ అండి. సో ఈ ఎవాంజలిజం గిఫ్ట్ ఏ విధంగా ఈ ఆపరేట్ అవుతుంది, తర్వాత ఈ ఈ ఈ ఆఫీస్లో మనం ఎట్లా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాము, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇది ఎవాంజలిజం అనేది ఒక ఫైర్తోని కూడిన విషయం. ఫైర్ అనగా ఒక అగ్నితోని మనకు అనాయింటింగ్ వల్ల మనకు వచ్చే అనాయింటింగ్ ద్వారా మనము ఈ ఎవాంజలిజంని మనము చేస్తాము. సో ఈ ఫైర్ అనేది మనం రైట్ ఫ్రమ్ ఎక్సోడస్ చాప్టర్ నుంచి, జెనసిస్ నుంచి మనకు రెవల్యూషన్ వరకు ఈ ఫైర్ని మనకు ఎప్పుడెప్పుడైతే ప్రభు కార్యాలు జరుగుతున్నాయో అవి అగ్ని ద్వారా జరుగుతున్నాయని బైబిల్లో రికార్డ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోసెస్ ఐగుప్తుల నుంచి ఇజ్రాయిల్లోకి ప్రామిస్ ల్యాండ్ని తీసుకురావాలన్నప్పుడు అతడు ఫస్ట్ ఎన్కౌంటర్డ్ ద ఫాదర్ గాడ్ ఇన్ ద బర్నింగ్ బుష్. ఆయన ఎన్కౌంటర్ అయింది బర్నింగ్ బుష్లో ఎన్కౌంటర్ అయినాడు. ఎప్పుడైతే అది ఆ చెట్టు పొద అగ్ని కాలుతుంది కానీ అది యాష్ అవుతలేదు. ఇట్ ఈస్ ద ఫైర్ ఆఫ్ గాడ్ దట్ స్పోక్ టు మోసెస్ ఆన్ దట్ డే అండ్ రివీల్డ్ వాట్ మోసెస్ షుడ్ డూ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో మోసే ఏ విధంగా పని చేయాలా, ఆయనకు ఏ విధంగా ఆయనకు సహకరిస్తాడో, ఏ విధంగా ఆయనకు బ్లెస్సింగ్స్, ఏ విధంగా ఆయన గిఫ్ట్స్ ఇస్తాడో అక్కడ అన్నీ అతనికి ఎక్విప్ చేసినట్టు మనము చూస్తున్నాం. ఈ ఫైరే, ఈ అగ్నియే మనకు ఎవాంజలిజంలో కూడా మనకు అందరికీ కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్, హౌ వీ should know that Jesus has given this gift to us. మనకు ప్రభు ఈ గిఫ్ట్ ఇచ్చిందని ఏ విధంగా మనం తెలుసుకుంటాం. If we look into chapter Ephesians 4 and 11, we see అక్కడ మనకు ప్రభు ఏ విధంగా ఈ ఆఫీస్లలోకి అనాయింట్ చేసినట్టు ఉన్నది. వెరీ ఫస్ట్
ఎన్కౌంటర్ కావాలంటే వీ షుడ్ బి బార్న్ అగైన్. ఈ బార్న్ అగైన్ అనేది మనకు అనుభూతి ఉండాలి. బార్న్ అగైన్ అనుభూతి ఏ విధంగా వస్తుందంటే, మనం ఎప్పుడైతే మనము ప్రియ రక్షకుడు యేసు ప్రభుని మనం ప్రియ రక్షకుడుగా మనము స్వీకరిస్తామో ఆ రోజు మనము ఆయన కుమారులు కుమార్తెలుగా మనము తీర్చబడతాం. ఈ కుమారులు తీర్చబడిన తర్వాతనే మనకు పరలోకము నుంచి మనకు బ్యాప్టిజము ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ బ్యాప్టిజం అనే హోలీ స్పిరిట్ మనకు పొందుకున్న తర్వాత వీ డూ ఎ మినిస్ట్రీ. ఉదాహరణకు మనం చూసినట్టయితే బైబిల్లో సమరయేలు స్త్రీ దగ్గర జాన్ చాప్టర్ 7:4 ఈ సమరయ స్త్రీ గురించి అక్కడ రాయబడి ఉంది. సమరయ స్త్రీ మధ్యాహ్నం వేళ మరి ఆ బావి దగ్గర నీళ్ళు తోడుకొని వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుని ఆమె ఎన్కౌంటర్ అవుతుంది. ప్రభుని ఎన్కౌంటర్ అయినప్పుడు ప్రభు తనని నీళ్ళు అడిగినట్టు చూస్తున్నాం. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సమరయేలు జ్యూస్కి ఏమాత్రము లింక్ లేదు, ఏమాత్రము వారి మధ్యలో రిలేషన్షిప్స్ లేవు. కానీ వాళ్ళు అన్యులుగా అయినప్పుడు ప్రభు ఆ స్త్రీతో సంభాషణించి ఆయన ఏమంటున్నాడంటే, నేనిచ్చిన నీరు మిమ్మల్ని ఎప్పటికీ దప్పిగా ఉంచదు. నా నీరు నేనిచ్చిన నీరు మీకు జీవజలము మీకు దయచేస్తున్నాడని ప్రభు సెలవిస్తున్నాడు ఆ కాంటెక్స్ట్లో. దాని అర్థం వెన్ వీ రిసీవ్ క్రైస్ట్ యాజ్ అవర్ సేవియర్, యాజ్ అ జీసస్ క్రైస్ట్, వీ విల్ బీ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. ఈ అనుభవం మనకి ఏం చేస్తుందంటే ప్రభు రాజ్యంలోకి రానికే ఒక మార్గంని ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. యేసు ప్రభు సిద్ధపాటు చేసినాడు. అయితే నేను ఎప్పుడైతే యేసు ప్రభుని మనం స్వీకరిస్తామో వీ బికమ్ ఈజ్ సన్స్ అండ్ డాటర్స్. ఒకటి. రెండోది, మనం జాన్ చాప్టర్ 7:31 నుంచి చూస్తే ఆయన యేసు ప్రభు బిగ్గరగా ఏడిసి హీ క్రైడ్ అండ్ హీ సెడ్, కమ్ టు మీ, నా దగ్గరికి వచ్చి నా ఆయన బెల్లి నుంచి జీవజలము పారుతున్నట్టు మనము చూస్తున్నాం. జాన్ చాప్టర్ 7:37-38 it says, in the last day, the great day of feast, Jesus stood and cried, saying, if any man thirst, let him come to me and drink. He that believeth on me, as the scriptures hath said, out of his belly shall flow the rivers of living water. సో ఇక్కడ చాలా మటుకు క్రైస్తవులు అంటే బిలీవర్స్ ఒక మిస్అండర్స్టాండింగ్లకు వచ్చే అవకాశాలు నేను నా పర్సనల్ లైఫ్లో పర్సనల్ మినిస్ట్రీలో నేను చూసినాను. అదేంటంటే వారు బిలీవర్స్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ నేను పలానా జాగాలకు వెళ్ళి నేను ప్రార్థించినప్పుడు వాళ్ళు దేవుని అంగీకరించినారు, వాళ్ళు కొంతమంది అయితే హీలింగ్ పొందుకున్నారు, కొంతమంది అయితే సైన్స్ అండ్ వండర్స్ జరిగినాయి వాళ్ళ కుటుంబాలని చాలా మటుకు చెప్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు నేను చేస్తే ప్రభు ఏం ఆన్సర్ అయితే లేదు బ్రదర్, హీలింగ్స్ ఎక్కడ అయితే లేదు అని చాలా మటుకు ఇట్లాంటి పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళని వ్యక్తులను కూడా నేను ఎన్కౌంటర్ చేసినాను. అప్పుడు నేను ఎందుకని ప్రభు దగ్గరకు నేను అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన రెవల్యూషన్స్ని బట్టి మీ ముందు ఈరోజు ఈ పర్సనల్ ఎవాంజలిజం క్లాస్లో పెడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినాము ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, తను ప్రభుతో ఎన్కౌంటర్ అయినప్పుడు ఆమె అక్కడ ఆమె రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ జలమును ఆమె తీసుకుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇండ్లలో చూస్తాము, ఓకే, మనం ఇండ్లలో ఏం చూస్తాము, మనకు ఇంటి పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఒక అపార్ట్మెంట్స్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ మీరు ఇప్పినప్పుడు, ఆ ఫాసెట్ ఇప్పినప్పుడు మీరు ఇండ్లలో వాటర్ వాడుకుంటారు, రైట్? దట్ ఈస్ ఫర్ యువర్ హౌస్ ఆర్ యువర్ అపార్ట్మెంట్స్ ఆర్ యువర్ కమ్యూనిటీకి సంబంధించినది. ఆ జీవజలము మీకు గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడింది. కానీ ఇది మెయిన్ సోర్స్, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రివర్ నుంచి వస్తుంది. రివర్ నుంచి మన వాటర్ ట్యాంకు మన ఇంటి వరకు వచ్చి మనకు ఆ వాటర్ అనేది మనకు లభిస్తుంది. అయితే వెన్ వీ రిసీవ్ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్, వీఆర్ బోర్న్ అగైన్, వీ గాట్ దట్ వాటర్, అండ్ వాట్ దట్ వాటర్ విల్ క్వించ్ థర్స్ట్ ఫర్
అవర్ నేబర్స్, మన ఇంట్లో వారికి, మన పక్కింటి వారికి, మన పైన వారికి ఇవ్వచ్చు. కానీ మీరు మొత్తం లొకాలిటీకి ఇవ్వాలంటే ఇవ్వగలుగుతారా? ఆ వాటర్ని సరిపోదు. అందుకే ప్రభు ఏమంటున్నారు, నా దగ్గర రండి, కమ్ టు మీ. అండ్ హి స్టూడ్ అండ్ క్రైడ్ సేయింగ్, ఇఫ్ ఎనీవన్ థర్స్ట్ come unto me and drink. He that believeth in me, as the scriptures has said, out of his belly shall flow the rivers of living water. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూడాల్సిందంటే ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ దగ్గర ఏముంటుంది, ఏం కడతారు? ఒక డ్యామ్ కడతారు. ఆ డ్యామ్లో కట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ డ్యామ్లో వచ్చిన దాన్ని ఎలక్ట్రిసిటీగా, పవర్గా మనం జనరేట్ చేసి అది మన సిటీ, మన కంట్రీ అన్నిటికీ లైట్లు ఇవ్వడము, రైట్, డ్రింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఈ ఫైర్ అనుభూతి, నేను అన్న కదా ఇది ఒక అగ్నితోని, ఫైర్తోని నిండిన అనాయింటింగ్ అని, ఎప్పుడైతే ఈ రివర్ మన లోపల వస్తుంది, ఈ అనాయింటింగ్ మన లోపల వస్తుందో మనము ఇతరులకు బెనిఫిట్గా మనము ఉంటాం. నాట్ ఓన్లీ ఫర్ అవర్ ఫ్యామిలీస్, నాట్ ఓన్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ, బట్ ద ఎంటైర్ నేషన్స్, దట్ వేర్ ఎవర్ వీ గో వీ క్యారీ దిస్ రివర్స్ విత్ అస్ అండ్ వీ గివ్ లైఫ్ టు దెమ్. మనము మన హృదయం నుంచి ఆ జీవజలాల ద్వారా మనం ఎంతోనికి రక్షణ మార్గంలోకి తీసుకొని వస్తాం. ఒకటి. సో మనము ఒక ఇండివిజువల్గా మనం చూసినాము, ఇవి ఒక లార్జ్ స్కేల్లో మనము చూసినాము. ఇప్పుడు బైబిల్, ఈ న్యూ టెస్టమెంట్ ఈజ్ బిగిన్ విత్ ఫైర్ ఓన్లీ, బిగిన్స్ విత్ ఫైర్. ఈ మాట ఫైర్ ద్వారానే బిగిన్ అయింది. మనము ఓల్డ్ టెస్టిమెంట్లో చూసినాము, ఎక్సోడస్ చాప్టర్లో మోషే హాజ్ ఎన్కౌంటర్ ద ఫాదర్ గాడ్ ఇన్ ద బర్నింగ్ బుష్, అండ్ ఎలైజా వి సీ ద ఫైర్, ఈ బాట్ ఫైర్ ఫ్రమ్ అబౌవ్, అండ్ సాక్రిఫైస్ గురించి మనం చూసినాం. సో ఈ ఫైర్ అనేది ప్రభు నుంచి వచ్చిన ఒక గొప్ప అనుభూతి. ఇది ఎవరికి వస్తుందంటే, ఫస్ట్ వీ షుడ్ బీ ఎ బోర్న్ అగైన్, సెకండ్ వీ షుడ్ గెట్ అన్ అనాయింటింగ్ ఫ్రమ్ ద అబౌవ్. వెన్ వీ సీ, వెన్ జీసస్ వాజ్ ఆన్ ద ఎర్త్, ఆయన 12 శిష్యులను ఆయన నియమించిన తర్వాత, ఆయన సేవ ప్రారంభమైన తర్వాత, ఆయన క్రాస్ పైన చనిపోయిన తర్వాత, 3వ రోజు లేచిన తర్వాత, అక్కడి నుంచి మనకు 40 days హీ వాజ్ ఆన్ ద ఎర్త్ అని మనము బైబిల్ మనకు చెప్తుంది. ఈ 40 daysలో ఆయన చేసిన ఎన్నో కార్యాలు ఉన్నాయి. దట్ ఈజ్ నాట్ అవర్ సబ్జెక్ట్. ఇఫ్ గాడ్ విల్లింగ్ దానిలోపల కూడా మనము మాట్లాడుకుందాం. ఈ 40 days తర్వాత ఆయన when he ascended to the heaven, and అక్కడికి వెళ్ళిన తర్వాత his promise was, I will send you an helper, ఆయన send you an helper, కంఫర్టర్ని మీకు పంపిస్తాను, నాకనే ఎక్కువ పనులు మీరు చేయగలుగుతారని ప్రభు ఆయన స్పష్టంగా ఆయన మాటల్లో మనకు చెప్పినట్టు మనము బైబిల్లో చూస్తున్నాం. ఈ ఫైర్ అనాయింటింగ్ అనేది మనం ఫస్ట్ యాక్ట్స్ చాప్టర్లో మనకు చూస్తున్నాం. ఈ ఫైర్ అనుభూతి మనము యాక్ట్స్ చాప్టర్ 1 verse 13 నుంచి 20లో మనం చూసాం. When they arrived, they went upstairs to the room where they were staying. Those present were Peter, John, James and Andrew, Philip and Thomas, Bartholomew and Matthew, James the son of Alphaeus and Simon the Zealot, and Judas son of James. They were all joined together constantly in prayer, along with the woman and the Mary the mother of Jesus, and with his brother. In those days, Peter stood up among the believers, a group of numbering about 120, and said, Brothers and sisters, the scripture has fulfilled in which the Holy Scripture spoke along you concerning Judas and Saul. సో ఈ ఫైర్ మనం అవుట్ ఆఫ్ బెల్లీ ద రివర్స్ ఫ్లో అనే విషయం గురించి మనము ధ్యానించినాం కదండి. అయితే దానికి రెఫరెన్స్గా మనము యాక్ట్స్ చాప్టర్ 2 verse 1 to 4, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1 నుంచి 4 మనం చూస్తే, when the feast of the Pentecost came, they were all together in one place. Without warning, there was a sound like a strong wind. No one could tell where it came from. It filled the whole building. Then like a wildfire, the Holy Spirit spread through them ranks, and they started speaking in number of different tongues as the Spirit prompted them. ఇది నేను ఎంఎస్జి వర్షన్ నుంచి చదివినాను, బైబిల్లో నుంచి. కింగ్స్ జేమ్స్ వర్షన్లో, as they appeared unto the clown tongues like as a fire, and it sat upon each of them, and they were all filled with Holy Ghost and began to speak with other tongues as the Spirit gave them utterance. Now we can ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏమైందంటే, these disciples
Matthew, Peter, they were all together at one place, and they got a holy fire upon them, and they started speaking in different tongues. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ గమనించాలి, యేసు ప్రభు ఆయన అసెండ్ అయిపోయి ఆయన తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఈ శిష్యులు కింద పెంటకోస్ట్ అనే రూమ్లో వాళ్ళు ఉన్నప్పుడు, అప్పర్ రూమ్లో ఉన్నప్పుడు వారికి జరిగిన అనుభూతి ఏంటంటే, వారికి వాళ్ళ పైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు అన్య భాషలలో మాట్లాడుచు, ద హోలీ ఫైర్ ఫిల్డ్ విత్ హోలీ ఫైర్, ఈ పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలో మాట్లాడుతూ, అండ్ దే ఫిల్డ్ విత్ దట్ ఫైర్, ఆ పవర్ అనాయింటింగ్లో వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మినిస్ట్రీ స్టార్ట్ చేయడం మనము చూస్తున్నాము. నా జీవితంలో అంటే మా పర్సనల్ ఎవెంజలిజంలో నేను మొదలుపెట్టిన దినాల్లో, నేను 1997లో నేను ప్రభుని అంగీకరించిన, బార్న్ అగైన్ అయిన తర్వాత, నేను లోకంలో తర్వాత ఆయనను ఎదుర్కొన్న తర్వాత 2005లో నాకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. నా లైఫ్ని ప్రభు కట్టడం జరిగింది. 2007లో the God has anointed me the same experience as these people, as the saints got experience of Holy Ghost. నాకు కూడా ప్రభు ఆ ఎక్స్పీరియన్స్, అనుభూతిని 12 గంటల సేపు, 12 full hours, I got this anointing from the Lord, and the Lord spoke to me and said clearly, my son, go to Africa and share my love with my people there. ఈ వర్డ్స్ అన్నీ నేను విన్న తర్వాత నేను ఆ విజన్ని పట్టుకుంటూ నేను ఆఫ్రికాకు వెళ్ళడం జరిగింది. సువార్థికుడిగా ప్రభు నన్ను అక్కడ సువార్త ప్రకటించి ఎంతోమంది ప్రభులను నడిపించి కొన్ని వేల లక్షల మందిని ఇప్పటివరకు ప్రభు ఆయన ఆఫీస్లో ఉంటూ నేను పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ పర్సనల్ ఎవాంజలిజం ఎట్లా బిగిన్ అయిందంటే, ఎప్పుడైతే నాకు మన ప్రభుని ప్రేమ మనం పొందుకున్న తర్వాత, ప్రభు ప్రేమ మనం పొందుకున్న తర్వాత అంటే ఎప్పుడైతే వెన్ వీ ఎన్కౌంటర్ జీసస్ క్రైస్ట్ అవర్ పర్సనల్ సేవియర్, మన సొంత రక్షకుడుగా మనం ప్రభుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో, యాజ్ ఇట్ సేస్ ఇన్ 2 Corinthians chapter 5 and verse 17, మనకి పాత అన్నీ గతించను, ఇది అంతా నూతనము జరిగింది. ఏమి పాత గతించనంటే మనలో ఉన్న అపవాది క్రియలను, లోకరీతి క్రియలను అన్నీ ప్రభు దాన్ని తీసేసి ఆయన క్రియలు, ఆయన వర్క్, ఆయన ప్రేమను మనలోపట పెట్టినప్పుడు అది ఏం చేస్తుందంటే, దట్ లవ్ కంపెల్స్ us to reach people and share the good news that Jesus Christ is the Son of God and He will be our personal savior. That is the good news. Good news అనేది not only saying that Jesus Christ is your savior, కానీ మనకు ఈ ప్రజెంట్ టైంలో, ఈ ప్రజెంట్ జనరేషన్లో మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ప్రభుని సువార్త ఈజ్ నాట్ ఓన్లీ సాల్వేషన్ బట్ ఆల్సో ఈ గివెన్ ఆపర్చునిటీ టు రెయిన్ విత్ హిమ్ ఇన్ ఈజ్ 1000 years రెయిన్లో మనకు పాలి భాగస్తులుగా ఉండడానికి ఇచ్చిన అవకాశము ఈ గాస్పల్ అండి. సో ఈ పర్సనల్ ఎవాంజలిజంలో మనము తెలుసుకున్నాము. మొదటగా మనము దానికి కావాల్సిన అర్హత ఏంది అంటే, వీ షుడ్ బీ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. చైల్డ్ ఆఫ్ గాడ్ ఏ విధంగా అవుతామంటే, ఎప్పుడైతే మనం ప్రభుని అంగీకరిస్తామో సొంత రక్షకుడిగా, దెన్ వీ బికమ్ హిస్ సన్స్ అండ్ హిస్ డాటర్. అక్కడ మనకు మొత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైటీరియాని మనం ఫుల్ఫిల్ చేసినాం. ద సెకండ్ క్రైటీరియా ఇస్ యు ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. అంటే అడుగుడు ఇవ్వబడుండు. ఏం అడుగుమంటున్నాడు ప్రభు? మనకు విస్తారంగా హోలీ స్పిరిట్ని మనం అడిగినప్పుడు ఆ ప్రభు మనకు ఆ హోలీ స్పిరిట్ని కూడా ఆయన మనకు దయచేస్తున్నాడు. ఈ హోలీ స్పిరిట్ని మనకు, హోలీ ఫైర్ మన మీదకి వచ్చినప్పుడు, దెన్ వీ గో అవుట్ అండ్ షేర్ హిస్ గుడ్నెస్ లైక్ ఎ బోల్డ్ లయన్. ఈ బోల్డ్ లయన్ అనేది ఏంటంటే, ఆయన ఈజ్ అ యూదా గోత్రపు వాడు, సింహము అని మనము బైబిల్ కూడా చెప్తుంది. సో లయన్ అటాక్స్, అది ఎట్లా అటాక్ చేస్తుంది అంటే బోల్డ్గా అటాక్ చేస్తుంది. సో వెన్ వీ గో టు ద న్యూ పీపుల్, న్యూ పర్సన్స్, ఎనీవేర్, ఎక్కడైనా ఈ లోకంలో ఎక్కడైనా ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ప్రభు మనకు ఆ హోలీ స్పిరిట్ ఫైర్ వల్ల మనం ఏం చేస్తామంటే విల్ బికెమ్ వెరీ బోల్డ్. సో ఎగ్జాంపుల్గా మనము ఉదాహరణకి మనం చూసినట్టయితే దావీదు మహారాజు
వెన్ ఈజ్ ఎన్కౌంటరింగ్ గొలియాత్ని ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఓ సున్నతి లేనివాడా, నేను ఈ ఉత్త చేతులతోనే సింహాలను చంపినాను, బేర్ని చంపినాను, నువ్వెంత నా ముంగట. సో ప్రభు ఆయనకి ట్రైన్ చేసింది ఏంటంటే, వెన్ ద హోలీ స్పిరిట్ వాజ్ అపాన్ హిమ్, హీ కిల్డ్ లయన్, హీ కిల్డ్ బేర్స్ అండ్ హీ ఈవెన్ ఆల్సో కిల్డ్ గొలియాత్. ఆయన ఫిజికల్గా అపవాది ముంగట కనిపిస్తున్నాడు, హీ హాజ్ కిల్డ్ వాళ్ళని. దేవుని ఒక ప్రేరేపణ, దేవుని ఒక ఫైర్ ద్వారానే అతను చంపినట్టు చూస్తున్నాం. రెండోదిగా ప్రభు ఏం చేస్తున్నాడు, ఫైర్ విషయంలో మాట్లాడినట్టయితే ఇద్దరిని సువార్తకు పంపించినట్టు, అండ్ ఈ సెట్ గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్. ఆయన ఇద్దరిని పంపించేటప్పుడు ఒక ప్రిన్సిపల్ ఇచ్చినాడు, మీరు ఏమి తీసుకువెళ్ళద్దు, కేవలం మీరు ఇద్దరికి వెళ్ళండి, నేను మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాను. హీ సెడ్ దట్ ఈస్ హిస్ ప్రామిస్ దట్ హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యు సీ ఇన్ జడ్జెస్ చాప్టర్ 15లో మనము ఫైర్తోని అనుభవం అని చెప్పినాము, ఓన్లీ ఎవాంజలిజం. ఇక్కడ మనం చూస్తే సాంసోను ఫిలిస్తీయులని హతమార్చినప్పుడు, అక్కడ ఒక సంఘటన, ఒక క్రియ జరిగినప్పుడు ఈయన 3000 ఫాక్స్లను, 3000 తోడల నక్కలని ఆయన రెండుగా బంధించి వాటికి లైట్ అంటే ఒక ఫైర్ అంటించి వాటిని వదలడం జరిగింది. మన విషయంలోకి మన న్యూ టెస్టిమెంట్లో మనం చూసినట్టయితే ప్రభు మనల్ని ఇద్దరిగా ఉండి ఆయన మహాకృప, ఆయన ఫైర్ అనాయింటింగ్ మనకి ఇచ్చి లోకంలోకి పంపించినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు గొప్ప కార్యంలో మనం అంధకార శక్తులని జయించినట్టు కూడా మనము చూస్తున్నాం. ఈ ఎవాంజలిజం అనే రోల్, పర్సనల్ ఎవాంజలిజం అనే రోల్ చర్చ్కి ఇవ్వబడింది. ఇది ఒక ఇండిపెండెంట్ గిఫ్ట్ కాకుండా, ఇది ఇండివిజువల్ గిఫ్ట్ ఆపరేట్ కాకుండా, ఇది ఏం చేస్తుందంటే మనకు ఇచ్చిన ఈ గిఫ్ట్, వి గో అవుట్ and preach the good news and share the good news and we connect them to the church so that they will build in the church. చర్చ్లో ఆపరేట్ అవుతున్న ఒక ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్లో చర్చ్లో ఆపరేట్ అవుతున్నప్పుడు ఈ అనాయింటింగ్ని అక్కడ మనము చూడవచ్చు. అది మనము ఈ ఫైర్ అనాయింటింగ్ గురించి మనము ఫైర్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుంది ఎవాంజలిజంలో అనేది మనం చూసినాము. మూడోదిగా మనకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది, ఏ విధంగా అంటే పర్సనల్ ఎవాంజలిజం రోల్లో ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు ఒక్కొక్క ఆఫీస్లో ఒకటిగా మనము చూడొచ్చు. మనకు పాస్టర్లు ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా ఆపరేట్ అవుతారు, అపోస్తులు ఏ విధంగా ఆపరేట్ అవుతారు, ప్రాఫిట్స్ ఏ విధంగా ఆపరేట్ అవుతారు. ఈ ఎవాంజలిజమైన గిఫ్ట్లో కూడా ఇవన్నీ ఆపరేట్ అవుతుంది. కానీ మెయిన్ ప్రయారిటీ వచ్చి, మెయిన్ ఆఫీస్ వచ్చి వీళ్ళది ఎవాంజలిజం ఉంటుంది. ఏ ఎవాంజలిస్ట్ విల్ ఆల్సో ప్రొఫెసై, ఏ ఎవాంజలిస్ట్ ఆల్సో బికమ్ సమ్ టైమ్ పాస్టర్, ఏ ఎవాంజలిజం ఆల్సో విల్ బికమ్ ఏ అపోస్టల్ సెంట్ బై గాడ్. మూడోదిగా ప్రీచర్ కూడా. సో ఈ ఎవాంజలిజం అనే గిఫ్ట్లు ఏం చేస్తారంటే, వీళ్ళు వేరే దేశానికి ప్రభు పంపించినప్పుడు ఇట్ విల్ బి సెంట్ బై గాడ్. ఉదాహరణకు మరి ప్రభు నన్ను సుడాన్ అనే దేశానికి ప్రభు పంపించినాడు. అక్కడికి వెళ్ళినాక నేను ఇవి సెంట్ బై గాడ్ దట్ కమ్స్ అండర్ ద అపోస్టలిక్ ఆఫీస్. బట్ నాకు ఇచ్చిన తలాంతు, నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఎవాంజలిజం. వెన్ ఐ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ వర్క్ ఇన్ దేర్ హార్ట్స్. వాళ్ళ హృదయంలో ప్రభు కార్యం చేస్తాడు. ఆ కార్యం అనేది హోలీ స్పిరిట్ ద్వారా ఆ కార్యములు చేయబడతాయి. ఎప్పుడైతే ఆ కార్యము హోలీ స్పిరిట్ చేయబడ్డప్పుడు వారు ప్రభువుల అనుభూతులకు వస్తారు, వారు ప్రభు దగ్గరికి వస్తారు, వాళ్ళు ప్రభుని అంగీకరిస్తారు, వాళ్ళు పిల్లలు దేవుని బిడ్డలుగా వారు తీర్చబడతారు, వారు రక్షణ మార్గంలో వస్తారు. ఇది ఒక గొప్ప ప్రజెంట్ డే బిజినెస్ మేనేజ్మెంట్లో మనం చూసినట్టయితే సేల్స్ పర్సన్ ఒకరు ఉంటారు, ఆఫీస్లో మేనేజర్ ఉంటారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దేర్ విల్ బి a different departments. In the same way God also has a different departments. సో హెచ్ఆర్ వాళ్ళు సేల్స్లోకి రారు, కానీ వాళ్ళు కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తుంటారు. సేల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ప్రోడక్ట్ని తీసుకెళ్ళి బయట వారు ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, దాన్ని సేల్ చేయడము, కంపెనీకి ప్రాఫిట్స్ తీసుకురావడము జరుగుతుంది. ఇది లోకరీతిగా జరిగేది కార్యము. కానీ ప్రభు మనకు ఇచ్చిన గొప్ప ఆఫీస్లో ఏంటంటే, ఈ ఎవాంజలిజం ఆఫీస్లో ఏమవుతుందంటే మనం బయటికి వెళ్తాము, ప్రభుని ప్రేమను వారికి పంచుతాము, వారిని చర్చ్ లోపలికి మనము తీసుకొని వస్తాం. ఈ ఎవాంజలిజం వర్క్ అంతా అవుట్ సైడ్ ద చర్చ్ జరుగుతుంది, నాట్ ఇన్సైడ్ ద చర్చ్, ఈజ్ అవుట్ సైడ్ ద చర్చ్. వెన్ వాళ్ళు అవుట్ సైడ్ చర్చ్లో వాళ్ళు ప్రభును పొందుకున్న తర్వాత వాళ్ళు చర్చ్ లోపలికి
చేయబడతాయి. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్ ఇయర్. చర్చ్ గురించి నేను మాట్లాడేది అంటే ఎక్కడ నా నామంలో 2-3 కూడి ఉంటామో అక్కడ నేను ఉంటాను అన్నాడు ప్రభు. సో ఆ చర్చ్ లోపలికి తీసుకురావడానికి వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుని తెలుసుకుంటారో, ఆ ప్రేమను పొందుకుంటారో, దే విల్ కనెక్ట్ టు ద చర్చ్ అండ్ దే విల్ గ్రో దేర్. అక్కడ వాళ్ళు క్రీస్తులోకి అనుదినము వాళ్ళు అక్కడ వచ్చి నేర్చుకుంటూ దే విల్ బిల్డ్ చేయబడి వాళ్ళు కట్టబడతారు. దాన్ని దీస్ ఆర్ ద 2 things which I told you for the personal evangelism గురించి మీకు చెప్పినాను.